ప్రతి ఒక్కరు కూడా మన జన్మకు కారణం ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, దేనికోసం ఈ లోకానికి వచ్చాం, తినడం కోసం త్రాగడం కోసమైనా అయితే మనం మరి భూమి మీద అవన్నీ ఉన్నంతకాలం మనం బ్రతికి ఉండాలి కదా. అవి ఉంటూనే ఉన్నాయి, కానీ మనం చనిపోతున్నాం. కానీ ఎందుకు చనిపోతున్నాం, దేనికోసం చనిపోతున్నాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా మనసులో తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందటానికి, తన జీవితం ఏంటో తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా తన్ను తాను శోధించుకోవటం మొదలుపెట్టాలి. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. ఆయనను బట్టి ప్రపంచమంతా కూడా అనేక మంది మార్చబడ్డారు, దేవుని సంఘాలుగా కట్టబడ్డాయి. మనం పుట్టినందుకు గాను ఎవరికి మనం ఉపయోగపడుతున్నాం ఆలోచించండి. మనగా ఉపయోగపడుతున్నామా, లేకపోతే మన స్వార్థం కోసం మనం బ్రతుకుతున్నామా, లేకపోతే దేవుని కోసం బ్రతుకుతున్నామా? మనం పుట్టినందుకు ఏమి అర్థం, మనం పుట్టినందుకు ఏంటి ప్రయోజనం,